కార్ లేకపోతేనే నా కాళ్ళున్నాయి. నేను నడిచే వెళ్తాను. ప్లీజ్. ఏ పొటే, స్పేస్కి వెళ్ళే రాకెట్ లాగా నిప్పులు వెదజల్లుకుంటూ వెళ్తున్నావు కానీ దీపావళి రాకెట్లా నువ్వెక్కడికి వెళ్ళలేవు. అలసిపోయి ఆగిపోవాల్సిందే, రిటర్న్ రావాల్సిందే. రిటర్న్ వస్తున్నావా? అపో, నడుచుకుంటూ 40 కిలోమీటర్లు వెళ్ళిపోయి అరగంటలో తమని డెస్టినేషన్ జెట్ స్పీడ్లో రీచ్ అయిపోయి సూపర్ ఉమెన్ లాగా అద్భుతాలు సృష్టించేలా ఉన్నావే. నేను ఎలాగైనా వెళ్తాను, నీకెందుకు? ఎలాగైనా వెళ్ళు, పర్లేదు. కానీ నాకు ఇలా అన్యాయం చేసి వెళ్ళడం మాత్రం నీకు భావ్యం కాదు. నువ్వు చేసిందంతా చేసి నేనేదో చేశానంటున్నావేంటి? యాక్సిడెంట్ అయింది అనగానే అయ్యో పాపం వచ్చి ట్రీట్మెంట్ చేసావు. ఇప్పుడు ఇలా అడవిలో అనాథలా వదిలేసి వెళ్ళిపోతున్నావు. దీన్ని ఏమంటారు? హలో, డాక్టర్ అయ్యిండు నువ్వే జాలి చూపించకపోతే ఇక్కడ తిరిగే పులి మాత్రం ఎందుకు చూపిస్తుంది జాలి? పులవలా తినేస్తుంది. పులేంటి? యాక్చువల్గా ఈ రోడ్డు ఫారెస్ట్కి అనుకునే ఉంది. ఈ మధ్య పులి తిరుగుతుందని తెలిసి నైట్ టైంలో ఈ ప్లేస్ని రెడ్ జోన్గా ప్రకటించారు. కనీసం నువ్వు నా పక్కన ఉంటే ఆ పులి నిన్ను చూసి భయపడుతుంది కదా, అందుకని ఆగమంటున్నాను. విరాజ్, జోక్ చేయకు, నాకు కోపం వస్తుంది. నిన్ను కోపంగా చూడడం కన్నా పులిని డైరెక్ట్ గా చూడడమే బెటర్. విన్నావా పులి గాండ్రింపు? ఖచ్చితంగా చుట్టుపక్కలే ఇక్కడ ఉంటుంది. విన్నావా పులి గాండ్రింపు? ఖచ్చితంగా దూరంగా ఇక్కడెక్కడ ఉండుంటుంది. విరాజ్, నిన్ను సారీ. నువ్వే కావాలని పులిలా గాండ్రించి నన్ను భయపెట్టాలని చూస్తున్నావు కదా? అంటే అరుపులు అబద్ధమే. అదిగో ఒకటి చూడు, అడుగులు మాత్రం నిజం. టైగర్ ఫుట్ ప్రింట్స్. విరాజ్, అవి కుక్క అడుగులు, పులివి కాదు. నువ్వు నన్ను భయపెట్టాలని చూస్తున్నావు, నాకు అర్థమైంది. అంటే అవి కుక్క అడుగులే అయి ఉండొచ్చు. మేబీ కుక్కని చూసి పులి పారిపోయి ఉండొచ్చు కదా. ఐ మీన్ పులిని చూసి కుక్క పారిపోయి ఉండొచ్చు కదా. అయినా టైగర్ జోన్లో మనమే ఉన్నప్పుడు టైగర్స్ ఎందుకు ఉండకూడదు? నాతో పాటు ఆ చిన్న లాజిక్ని కూడా వదిలేస్తావా? వదిలేస్తావా? ఏ చైత్ర విరాజ్, ఏమైంది? ఏం కాలేదు కదా, మెల్లిగా పైకిలే. ఓ సారీ, క్యారీ ఆన్. ఏయ్ చి అది కాదు, లిఫ్ట్ చేయమని. బాబు విరాజ్, నువ్వేమీ గోవర్ధన గిరివి కాదు.
చిటికెన వేలితో లేపడానికి నేను శ్రీకృష్ణుణ్ణి కాదు. ఎలాగూ నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వనంటున్నావు, కనీసం చిటికిన వేలైనా ఇస్తావని. అంతా నా కర్మ. భగవంతుడా, ఎక్కడో ఒక చోటుకి వెళ్దాము పద, అసలు చీకటి పడుతుంది. అక్కడికో ఎక్కడికో ఎందుకు, పక్కనే ఫామ్ హౌస్ ఉంది. అది నీకు ఓకే అంటేనే. డెసిషన్ తీసుకున్న తర్వాత నన్ను అడగడం ఎందుకు? సుబ్బయ్య గారు, సార్ చైత్ర గారిని దింపేసి వచ్చారా? విరాజ్ బాబు గారు డ్రాప్ చేస్తానని వెళ్ళారు సార్. ఏమైందండి? ఎందుకు ఈ అమ్మాయి బయలుదేరిందంటున్నా? బయలుదేరిందటండి, కాసేపట్లో వచ్చేస్తుంది. మరో 5 నిమిషాలకు మించి సమయం అయితే లేదు. అమ్మాయి రావడానికి ఖచ్చితంగా సమయం పట్టేలాగే ఉంది. ముహూర్తం దాటితే నిశ్చితార్థం చేయలేమా అండి? ఎలా చేస్తామమ్మా? ముహూర్తం అంటేనే గ్రహాలు, ఘడియలు, వెఘడియలు, దానికో లెక్కుంటుంది. దాని ప్రకారమే ముఖ్యమైన కార్యక్రమాలు జరగాలి, లేకపోతే కష్టం. అమ్మాయే లేనప్పుడు ఇంకే ముహూర్తం, ఇంకే నిశ్చితార్థం? అమ్మాయి లేకపోతేనే ముహూర్తం ఉంది కదా. నిశ్చితార్థం అంటేనే పెద్దలు ఒక జంటని కలపడానికి నిర్ణయించిన ముహూర్తం అని అర్థం. ఇక్కడ తాంబూలాలు మార్చుకునేవాళ్లే ముఖ్యం గాని తాళి కట్టించుకునే అమ్మాయి గాని కట్టే అబ్బాయి గాని వాళ్లతో పనే లేదు. ఏదో ఫార్మాలిటీకి ఉంగరాలు మార్చుకోవడానికి, ఫోటోలు దిగడానికి అంతే. ఏంటండి పంతులు గారు, ఈ ముక్క ఇప్పుడా చెప్పేది? సీతారత్నం గారు, టైం లేదు. ఆ తాంబూలం కార్యక్రమం ఏదో కానీ జరగడం నాకిష్టం లేదు.
అదేంటమ్మా మీరు కూడా? తాంబూలాలు మార్చుకునేది పెద్దవాళ్లైనా తలుంచి తాళి కట్టించుకోవాల్సింది అమ్మాయే కదండి. అయినా ఆడపిల్లకి పుట్టింట్లోనే మర్యాద ఇవ్వకపోతే అత్తింట్లో ఏం దొరుకుతుందండి? దయచేసి నా మాటని తప్పుగా తీసుకోవద్దు. మరో ముహూర్తం చూసుకుందాం. అలాగే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఉంటాం మరి. నిజంగా అమ్మంటే ఇలానే ఉంటుందని నిరూపించారు. కూతురు విలువ తల్లి పెంపకంలోనే కాదు, తల్లి తీసుకునే నిర్ణయాల్లో కూడా ఉంటుందని తెలియజేశారు. హలో హలో, ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. వాచ్మెన్, వాచ్మెన్. ఈ టైంలో వాచ్మెన్ కూడా ఉండడు. నీట్గా క్లీన్ చేసేసి వెళ్ళిపోయింటాడు. నీకెలా తెలుసు? అంటే ఇప్పుడు ఇక్కడ లేడు అంటే వెళ్ళిపోయినట్టేగా. రేపు మార్నింగ్కి కానీ రాడు. నీకెలా తెలుసు? వెళ్ళిపోయాడంటే రేపు వస్తాడనే కదా. అప్పటి వరకు మన ఇద్దరం ఇక్కడ ఎలాగోలా ఉండాలి. ఎలా ఉంటాము విరాజ్? లాక్ వేసి ఉంది కదా. కీ అక్కడే ఉంది కదా. లాక్ ఓపెన్ చేస్తే ఉండిపోవడమే. అంటే ఈ ఫామ్ హౌస్ గురించి నీకు ముందే తెలుసు? అంటే ఒకసారి పార్టీ చేసుకున్నాం కాబట్టి కొంచెం తెలుసు. అంత అనుమానంగా చూడాల్సిన అవసరం లేదులే. అయినా షెల్టర్ దొరికిందని హ్యాపీగా ఉండకుండా కీ గురించి నువ్వు ఇలా అడుగుతున్నావేంటి చైత్ర? సరే, ఆ కీతి. అవయవాల అయోమయంగా ఉన్న నేను కీ ఎలా తీస్తాను? నువ్వే తీ. ఓ మర్చిపోయా, ఇలా పొట్టిగా ఉన్న నువ్వెలా తీయగలవు? ఓ పని చేద్దాం, నేను నిన్ను ఎత్తుకుంటాను, నువ్వు కీ తీద్దుగానే. అవయవాలు అయోమయంలో ఉన్నప్పుడు నన్నెలా ఎత్తుకుంటావు మిస్టర్ విరాజ్? అంటే మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా. బొర్రుంటే దారి కూడా ఉంటుందని ఈ మాట ఎవరు చెప్పలేదా నీకు? ఈ బుర్రేదో ఆ పృథ్వీగాడి మ్యాటర్లో కూడా ఉంటే బాగుండేది. నీ లైఫ్కే లాక్ ఓపెన్ అయ్యేది. విరాజ్ విరాజ్ విరాజ్, చాలా సాహసం చేసావురా. నాతో వ్యవహారం నీటి కొలనే కదా ఈదేద్దామనుకున్నావేమో. నేను నిప్పులో కొలమినిరా, నిన్ను నిలుపున దహించేస్తాను.
ఏంటి పృథ్వీ, ఇప్పుడు లేంది గ్యాప్ లేకుండా ఎన్నిసార్లు కాల్ చేస్తున్నావు? వాడు గట్టిగా ప్లాన్ చేశాడు స్మైలీ, అనుకున్నంత పని చేశాడు. బా, ఏంటో అర్థమయ్యేలా చెప్పు పృథ్వీ. ఆ విరాజ్ గాడు నిశ్చితార్థం జరగకుండా ప్లాన్ చేశాడు. ఏం మాట్లాడుతున్నావు? నిశ్చితార్థం జరగలేదా? లేదు, అసలు నిశ్చితార్థం జరగడానికి చైత్ర వస్తే కదా. వాడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలి. వాడు వెయ్యబోయే ప్రతి అడుగుకి సంకెళ్ళు వేయాలి. స్మైలీ, వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి? అయినా నాకెలా తెలుస్తుంది? తెలుస్తుంది స్మైలీ, నువ్వు ఆనంద్తోనే ఉండు. విరాజ్ గురించి ముందుగా తెలిసేది ఆనంద్కే. చూడు స్మైలీ, నీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు సెండ్ చేయి. ఓకే పృథ్వీ. ఇక్కడ ఒక ల్యాండ్ ఫోన్ కూడా లేదు. అసలు ఏ కమ్యూనికేషన్ లేకుండా మనుషులు ఇక్కడ ఎలా ఉంటున్నారో ఏంటో. ఫుడ్ అండ్ కూల్ డ్రింక్స్ పార్టీ చేద్దామా? లెట్స్ సెలబ్రేట్ ద పార్టీ. ఈ క్షణాల్ని మన చరిత్ర పుటలో సువర్ణాక్షరాలుగా లిఖించేద్దాం. అలా పార్టీని ఆస్వాదిద్దాం. అక్కడ నా నిశ్చితార్థం కూడా ఆగిపోయింది విరాజ్. ఆనందం పంచుకోవడానికే కదా ఈ పార్టీ. అండ్ జరిగింది మన కోసమే, జరగబోయేది మన కోసమే అని భగవద్గీతలో ఘంటసాల గారు చెప్పారు. ఇటువంటి వర్తమానం విషయాల గురించి శోకింపబడకూడదని కూడా చెప్పారు. వెల్కమ్ టు ద పార్టీ. ఇది కూడా చెప్పారా? ఆయన చెప్పారు, నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. విరాజ్, నీకిదంతా పిల్లలాటలుగా ఉందా? ఏదైనా చేసే ముందు వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆలోచించాల్సిన పని లేదా? తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఒక ఆడపిల్లని అర్ధాంతరంగా తెచ్చి ఇలాంటి చోట పడేస్తే కూతురు ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో అని ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో. అక్కేదని కంగారుగా వెతుకుతున్నా చెల్లి ఏమైపోతుందో, ఆ ఇంటి పరువు ఏమైపోతుందో. ఈ బేబీ నీకు అక్కర్లేదు. ఎవరెలా పోతే నీకేంటి? ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరమే నీకు లేదు కదా. నాకు లేదు, ఓకే. మరి నీకుంది కదా చైత్ర. అందరి గురించి ఆలోచించి మరి నువ్వు చేస్తుందేంటి? ఒక పూట మీ వాళ్ళకి కనబడకుండా పోతేనే అమ్మ చెల్లి ఏమైపోతారోనని భయపడుతున్నావు. ఒక అర్హత లేని వాడి జీవితంలోకి వెళ్ళి నువ్వు కనబడకుండా పోతే అప్పుడు మీ వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? సో వాట్? చూడు, ఆకలవడం వల్ల మనసులో ఉన్న బాధ మరింతగా ఎక్కువవుతుంది. సో ఈ బాధ న్యూట్రల్గా ఉండాలంటే భోజనాన్ని కంట్రోల్ చేయకూడదు. నా వల్ల అయితే అసలు కాదు. చూడు, ఇప్పుడు నేనైతే తినేస్తాను. ఆకలేస్తే నేను అస్సలు ఆగలేను. నాకొద్దు అని చెప్తున్నాను కదా. తినాలని లేనప్పుడు బలవంత పెట్టినా నేను తినను. ఫైన్, నేను తినేస్తాను. గుమగుమలాడిపోతుంది.